హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, ప్రతి ఒక్కరు జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలనే ఒక కాన్సెప్ట్. అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, భారత రాజ్యాంగం చదవాలి, భారత రాజ్యాంగంలో ఏముంది, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, భారతదేశం ఎందుకు భారత రాజ్యాంగం ఆధారం చేసుకుని ఎందుకు నడుస్తుంది, భారత రాజ్యాంగంకు భారతదేశం ఎందుకు విలువ ఇస్తున్నది, అసలు భారతదేశంలో భారత రాజ్యాంగం ఎంత ఘనమైనగా ఉందో, ఎంత విలువైనదిగా ఉందో అది నేను తెలుసుకోవాలని ఆశించా. అయితే నేను ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో ఠాగూర్ ఆడిటోరియంలో మొన్న సావిత్రిబాయి పూలే జయంతి రోజున నేను భారత రాజ్యాంగాన్ని తీసుకున్నా. అయితే దీన్ని చదవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. చాలా మంది కూడా నాకు చెప్పారు భారత రాజ్యాంగం చదవాలి. గ్రామ బంట్రోతు నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా ఈ భారత రాజ్యాంగం మీదనే పని చేస్తున్నారని నేను తెలుసుకున్నా, కానీ చదవలే. ఎందుకు అలా జరుగుతుందో నేను క్లియర్ గా తెలుసుకోవాలని, అసలు ఎందుకు అంత అంబేద్కర్ ఎందుకు అంత కష్టపడ్డాడు, పిల్లల్ని పోగొట్టుకోనైనా, ఫ్యామిలీ అందరినీ పోగొట్టుకోనైనా దీనికోసం కష్టపడ్డాడు, రాత్రి పగలు కష్టపడ్డాడు అని భారత రాజ్యాంగంలో ఏముందో, అసలు అంబేద్కర్ ఎందుకు అంత అవమానాలైనా, బాధలైనా, కష్టాలైనా దీనికోసం చాలా ప్రయాసపడ్డాడని విన్నాను. అసలు దీంట్లో ఏముందో చదవాలని నేను ఆశిస్తున్నా. నిజంగా ఇది బాగుందని భారతదేశం కాదు, ప్రపంచమే నమ్ముతున్నది. నేను కూడా చదవాలి, దీని గురించి తెలుసుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలని నేను కూడా ఆశిస్తున్నా. ఇప్పటి నుంచి దీన్ని శ్రద్ధగా చదివి నేర్చుకుందాం. సక్సెస్వంతులుగా ఎలా ఉండాలో, ఎలా ప్రతి ఒక్కరూ ఉండాలో నేర్పుతుందట ఈ భారత రాజ్యాంగం. సరేనా? సరే, చాలా సంతోషం. ఈ భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిగా తీసుకున్నా, దీన్ని చదువుతా, దీని విలువలను చాలా మందికి తెలియజేస్తా, దీని ప్రకారం నేను కూడా నడిపించాలని ఆశపడుతున్నా. చాలా సంతోషం. జై భీమ్, జై భీమ్.